सर्वमंगल मांगल्ये शिवे शिवे सर्वार्थ साधिके शरण्ये शरण्ये नमः। इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः। అలాగే చదువు చూడండి। భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ బ్రాహ్మణేభ్యః హోమగుండం దగ్గర ఉన్నటువంటి ఆ గురుగులో నీళ్లు ఉంటాయి। మేము ఆ రెండు వేళ్లతో రెండు కళ్ళు కూడా కుడి కన్ను ఎడమ కన్ను తుడుచుకోవాలి। నారాయణాయ నమః, మాధవాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః। మీ ముందున్నటువంటి అక్షతలు పసుపు కుంకుమ ఉంటుంది। అక్షతలు తీసుకొని రెండు అక్షతలు తీసుకొని వాసన చూసి కూర్చున్న వాళ్ళందరూ కూడా నిటారుగా నడుము వాల్చి కూర్చున్నారు కదా, నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయాలి। ముగ్గు స్పర్శ చేసుకోవాలి। కుడి చేతితో ముగ్గు స్పర్శ ఉండాలి। ఇలా పీల్చగలరో అంతవరకు పీల్చాలి। అవ్వాలి ఓంకారం జపిస్తూ సవితాస్మాగంధియో ధర్మాదిగోచరా జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరో ప్రథమాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమాతిథౌ వాసనః సౌమ్యవాసరే శుభవాసరే ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర సంకల్పాన్ని చెప్పాలి। మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ దేహారోగ్యత దేహ ఆరోగ్యత మల్లన్న గురుగులో ఉన్నటువంటి నీళ్లు చేతిలో పోసుకొని అక్షతల నీళ్లు ఆ ఇటుక దగ్గర వదిలిపెట్టాలి। కర్ర తీసుకొని నీళ్ళు వచ్చి అగ్నయే నమః ప్రతిష్ఠాపయామి। ఓం సప్తః అగ్ని భగవానుని ప్రార్థన చేసుకోవాలి। అందులో పెట్టేసేయండి, ఆ కర్రను అందులో పెట్టేసి లోపల పెట్టేసి అగ్నిదేవుడిని ప్రార్థన చేసుకోవాలి। రెండు చేతులు జోడించి సప్తహస్తశ్చ దుశృంగః సప్తదిక్వోద్విశీర్షకః ప్రసన్నవదనః సంతథా ప్రదక్షిణహస్తైస్తు శక్తిమన్నం సృజం సృవం సోమరం యజనం వామేర్ఘృతపాత్రం ధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహౌజసం ధూమ్రధ్వజం లోహితాక్షం సప్తార్చిః సర్వకామదం ఆత్మాభిముఖమాసీన దేవం ధ్యాయేతు దాశనం। ఓం అగ్నయే నమః ప్రాంగుఖాగ్నే। అక్షతలు తీసుకొని మీ ముందున్న ఇటుక మీద అక్షతలు వేయాలి।
అందరూ కూడా ఇలా చేసుకోవాలి. అగ్నయే నమః మమ అక్షతలు జోడించి అగ్ని ఇట్లా అనుకోండి మీ వైపుకి అక్షతలు వేశాక ఓం యో దేవస్య విదాస్మాకం ధియో ధర్మాదిగోచరాః తస్మై యద్భర్గస్తద్వైన్యముపాస్మహే. మీ గురుగులో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని కూర్చోలో చుట్టూగా నీళ్ళు కోపం మీద నెయ్యి వేసేవాళ్ళు అమ్మాని చేయాలి. వాళ్ళకి ఇచ్చి అక్షతలు అక్కడ ఏంటమ్మా ఆ ఇటుక మీద వేసేది అక్షతలు దేవ సవితః ప్రసవా సమంతం పరిశిచ్య. ఓం నెయ్యి తీసుకొని నెయ్యి వేసే కర్ర ఉంది, ఆ నెయ్యి వేసే కర్ర తీసుకొని పెన్ను పెట్టుకున్నట్టు పట్టుకొని స్వాహ అని చెప్పినప్పుడు నెయ్యి వేయాలి. మిగతా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చినటువంటి పేలాలు అట్లాగే నవధాన్యాలు వాటి చేత స్వాహ అన్నప్పుడు ఈ 3 వేళ్ల చేత చూపుడు వేలు చిటికెన వేలు తగలకుండగా, అయ్యా అక్కడ ఉన్నవాడు చూస్తున్నారు కదా, చూపుడు వేలు చిటికెన వేలు తగలకుండగా స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యాన్ని హోమంలో వేస్తూ ఉండాలి. స్వాహ అని చెప్పినప్పుడు ఓం అగ్నయే నమః స్వాహ అగ్నయ ఇదన్నమమ ఓం గణానాం త్వా ఓం గం గణపతయే నమః స్వాహ గణపతయ ఇదన్నమమ. అందరూ కూడా వేసిన తర్వాత గణపతయే ఇదం నమః. ఏదైతే ద్రవ్యాన్ని స్వాహ అన్నప్పుడు హోమం చేస్తున్నామో, స్వాహ అన్నప్పుడు ఏదైతే హోమం చేస్తున్నప్పుడు అప్పుడు గణపతయే ఇదం నమః అని మీరు వేసిన తర్వాత ఆ మాటను అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఓం గం గణపతయే నమః స్వాహ గణపతయ ఇదన్నమమ. 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 ఓం గం గణపతయే నమః. చేసింది మనం చేస్తున్నాం. ఇందులో తాత్పర్యం యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవః. భగవద్గీతలో మాట. ఆ పర్జన్యం, ఆ వృష్టి వల్లనే మనకు, వర్షం వల్లనే మనకు పంటలు పండుతాయి. పంటల ద్వారా ధాన్యము, ఆ ధాన్యము ద్వారా మనము తినే ఆహారం పుడుతుంది. ఆ ఆహారాన్ని మళ్ళీ మనం బ్రహ్మణే పరం జ్యోతిషే నమః స్వాహ సుదర్శనాయ విద్మహే మహా సుదర్శనాయ ఇదం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర. మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే సర్వదిక్షోపనకరాయ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమః స్వాహ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి చక్రః ప్రచోదయాత్. చేసుకోండి. సుదర్శన స్వామి యొక్క అనుగ్రహం వల్ల అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనే అరిషడ్ వర్గాలు, వాటిని సమపాలలో ఉంటేనే మనం మన జీవనం సుఖమయంగా చేసుకోవచ్చు. కామం ఎక్కువైనా, క్రోధం ఎక్కువైనా, లోభం ఎక్కువైనా కానీ
మనం మన జీవనం అనేది సుఖమయం అవ్వకుండా గాడి తప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సుదర్శన స్వామి అనుగ్రహం వల్ల మన అంతఃశత్రువులు అట్లాగే బాహ్య శత్రువులు బాగు మన కుటుంబ సభ్యులందరికీ కూడా సుదర్శన స్వామి అనుగ్రహం వల్ల ఎప్పుడు కూడా ఆ అనుగ్రహం కావాలని అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. అనేన సుదర్శన హోమేన భగవాన్ సర్వాత్మకః సుదర్శన స్వామినః చరణారవిందార్పణమస్తు. మృత్యుంజయాయ ఇదం నమః అంటూ హోమం చేయాలి. ఎవరు కూడా అమహే సుగంధం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః త్రయంబకయ్యదామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. త్రయంబకాయేదన్నమమ. ఓం త్రయంబకయ్యదామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః త్రయంబకయ్యదామహే సుగంధివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. త్రయంబకయ్యదామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. ఉర్వారుకమివ బంధనాన్ ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయేదం నమః త్రయంబకయ్యదామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహా. మృత్యుంజయాయ ఇదం నమః. సమయ ఉగ్ర గ్రహోత్పన్నం గ్రహోత్పన్నం భయం మే భయం మే ఫాలలోచన ఆలలోచన మృత్యుంజయానుగ్రహేణ సమేషాం భక్తజనానాం అపమృత్యుదోషపీడా పరిహారద్వారా దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు. తథా రుద్రః ప్రచోదయాత్ స్వాహా. శ్రీరుద్రాయ ఇదం నమః. అందరూ కూడా చెప్పండి ఒకసారి. శ్రీరుద్రాయ ఇదం నమః. ఆ రుద్రుడు ఆ మల్లికార్జున స్వామి యొక్క అంశ మల్లన్న. మనం మొదటి రోజు అనుకున్నట్టుగా అష్టభైరవులలో ఆ మల్లన్న స్వామిని మార్తాండ భైరవుడుగా ఆరాధిస్తారు. కాబట్టి ఆ మల్లన్న స్వామి పాడవుతుంది. కాబట్టి మనస్సుని పవిత్రంగా నిర్మలంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆ మనస్కారకుడైనటువంటి చంద్రుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు ఆ ఆహుతిని సమర్పిస్తూ చంద్రుడి యొక్క అనుగ్రహం కొరకై హోమం చేద్దాం. చంద్రగ్రహాయ ఇదం నమః. చంద్రగ్రహాయ ఇదం నమః అంటూ హోమం చేయాలి. ఓం చంద్రగ్రహాయ నమః స్వాహా. చంద్రగ్రహాయ ఇదం నమః. ఓం చంద్రగ్రహాయ నమః స్వాహా. చంద్రగ్రహాయ ఇదం నమః. చంద్రగ్రహాయ నమః స్వాహా. చంద్రగ్రహాయ శాంతిరస్తు మనఃపీడోపశాంతిరస్తు. తథాస్తు. అంగారకాయ ఇదం నమః. అంగారకాయ ఇదం నమః అంటూ హోమం చేయాలి. ఓం అంగారకగ్రహాయ నమః స్వాహా. అంగారకగ్రహాయ ఇదం నమః. అంగారకగ్రహాయ నమః. అంగారకగ్రహాయ నమః స్వాహా. ఆ బుధుడి అనుగ్రహం కొరకై హోమం చేయాలి. బుధుడి యొక్క అనుగ్రహం చేయాలి. వాస్తవానికి అలా చేయాలి అంటే బుద్ధి ఎప్పుడు సక్రమంగా సద్బుద్ధిగా పనిచేస్తూ ఉండాలి. ఆ బుద్ధికి కారకుడైనటువంటి బుధుడి యొక్క అనుగ్రహం తద్వారా మనకు సద్బుద్ధి, తద్వారా పుణ్యకర్మలు, మన యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో ఇతరుణ్ణి మోసం చేయకుండా జీవిస్తే సరిపోతుంది. మన పని మనం చేసుకుంటే అదే సుగ్రహాయ ఇదం నమః అంటూ హోమం చేయాలి. ఓం బుధగ్రహాయ నమః స్వాహా. బుధగ్రహాయ ఇదం నమః. ఓం బుధగ్రహాయ నమః స్వాహా. బుధగ్రహాయ ఇదం నమః. ఓం బుధగ్రహాయ నమః స్వాహా. బుధగ్రహాయ ఇదం
ఇదన్న మమ మనకు నవగ్రహాల్లో 7 గ్రహాలు ఇదన్న మమ రస్తు తథాస్తు నవగ్రహాల్లో కేతవే నమః స్వాహా కేతుగణాయ ఇదన్న మమ కేతవే నమః స్వాహా కేతుగణాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః ప్రార్థయామి. ఇక్కడ దేవతా ప్రాణ ప్రతిష్టాపన ముగిసిన పిమ్మటనే నేత్రోన్మీలన దృక్బలి మండలంలోనే కాబట్టి అచ్యుత అచ్యుత గోవింద గోవింద మాధవ మాధవ అనంత కేశవ అనంత కేశవ కృష్ణ విష్ణు కృష్ణ విష్ణు కృషి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వర. 3 సార్లు ప్రదక్షిణం అయిపోతే ఇక్కడ వాళ్ళు అక్కడ నించొని ఆ యజ్ఞ భగవానుడిని మరల ప్రార్థిస్తూ దోసలి పడుతూ ఆ యజ్ఞ భగవానుడిని ప్రార్థన చేసుకోవాలి. కొంచెం ముందుకు పెట్టే ఉండాలి. ఆ యజ్ఞ భగవానుడిని ప్రార్థన చేయాలి. అందరూ కూడా చెప్పాలి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః. మీ గోత్రము మీ పేరు చెప్పి మరొకసారి యజ్ఞ భగవానుడికి మగవారు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవారు ముఖాళ్ళ మీద కూర్చొని శిరస్సు భూమి కానుంచి నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర.
दास्यं गृहीत्वा तिष्ठन् हर नमः पार्वतीपतये हर हर महादेव हर यज्ञेश्वर भगवान की यज्ञेश्वर भगवान की मल्लन्न भगवान की श्रीशैलम मल्लिकार्जुन भगवान की ओम सप्तदे अग्रे समिधः सप्तदिक्पाः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति भक्तयो दारुणस्वाधुरेण स्वाहा अग्नये सप्तहोत्रविदं नमः ॐ ज्ञानिनामभिषेकां श्रीदेवी भगवदेवा वरागाविश्वमोहाय महामाया प्रयच्छते योगे स्मृताहरदिभेदमशेषदन्धो तस्मै स्मृतामदिमदेव शुभान्नदास्ये दारिद्र्यदुःखभयहारिणिकात्मजन्या सर्वोपकारकरणाय सदा वसोद्धाराञ्जुहो दिवसोर्मेधानादिनादेशो भूयते घृतस्य वा एन मेषाधारामस्मिन् लोके वरिष्ठराज्येन तोदिते दोवाच्यन्ते दोवसोद्धारा स्मैते गोवरुन्धे तोभामावैव सोद्धारा कामानेवार्थे ॐ संजमे मयस्तमे प्रियञ्जमे कामस्तमे कामस्तमे भद्रञ्जमे श्रेयस्तमे मस्यस्तमे यशस्तमे भगस्तमे यन्दातमे धत्तातमे क्षेमस्तमे धृतिस्तमे विश्वञ्जमे महस्तमे संवित्तमे ज्ञात्वञ्जमे सोस्तमे प्रदोस्तमे श्रीरञ्जमे लयस्तमरुदञ्जमे मृदञ्जमे यस्वञ्जमे नामयक्षमे जीवातुष्टमे दीर्घायुक्तञ्जमे नमित्रञ्जमे सुरञ्जमे सुरञ्जमे सुषातमे सुरञ्जमे एकाचमे तिस्रश्चमे पञ्चतमे सप्ततमे नवतम एकादशतमे त्रयोदशतमे सप्तदशतमे नवदशतम एकविंशतिस्तमे त्रयोविंशतिस्तमे पञ्चविंशतिस्तमे सप्तविंशतिस्तमे नवविंशतिस्तम एकत्रिंशतिस्तमे त्रयस्त्रिंशतिस्तमे चतुस्रस्तमे षोडशतमे द्वादशतमे षोडशतमे एकादशतमे त्रयोविंशतिस्तमे अष्टाविंशतिस्तमे धात्रिंशतिस्तमे सप्तविंशतिस्तमे चत्वारिंशतिस्तमे चतुश्चत्वारिंशतिस्तमे अष्टाचत्वारिंशतिस्तमे द्वादशचत्वारिंशतिस्तमे ब्रह्मांड पूजयामि ब्रह्मण्डं ब्रह्मयज्ञरक्षणामासोत्साहप्रजनन्यं शुद्धमहं सम्प्रदेन महाभागानि पुष्पणान्युत्तरे विभजेत् पुनरनन्तस्या
అగ్నేన సుతసారాయ అస్మాన్ విశ్వానదేవ భజనాన్ యోగస్మద్పురాణే నర్వైష్టాన్ శ్రీ శ్రీ ఏకయపదే విజయః దక్షిణారాజ్యాజనేత్రాక్షి జగద్ధరం జగనే దదాతి जगते अग्ने नमः सृष्टे नमः कृष्टे नमः जगत्से नमः पंचगत्वस्ते नमः पंचगत्वस्ते नमः दशगत्वस्ते नमः शतगत्वस्ते नमः आपास्त्रगत्वस्ते नमः अपरविदगत्वस्ते नमः नमस्ते स्तुमामाहिनोति नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्नये नमः आहरणीयाय महारोग्ये नमो नमः काण्डद्वयोपमाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गादवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाक्षित गोविन्द माधवानन्तकेशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोऽस्तुते मत्कर्म कुर्मतां पुरुषान् धर्मरूपोऽस्ते दिवे तत्कर्म कुर्युक्तिस्रकोट्यो महाशयः अकाराथ सहस्राणि क्रियन्ते हर्निशं मया दासो मिथुनामध्यात्मस्य यज्ञेश्वर यत्करोद यदस्नामि यज्जुहो विददामेतोत्तमस्यानुमात्रे यत्करोदर्शनं प्रमादात् पूर्वतां कर्मप्रत्येकात् भवेदति स्मरणादेव तद्विष्णोः सम्पूर्णं स्यादिति स्मृतिः विष्णु 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 विष्णुः यस्य स्मृत्यादनामोक्त्यादवस्तुदात् क्रियाविषो धनं सम्पूर्णतायात् सत्यो वन्दे हतासनं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हतासनाय प्रवर्तन्तमया देवतमपूर्णं जगत्सुते अनेन कृतभोगेन भगवान् सर्वात्मकः यज्ञेश्वरस्य प्रेणात् यज्ञे नूप्रदक्षिणा रूपेण వాళ్ళు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క ముఖమండపంలో కూర్చోవాలి. ఆలయ దాతలు స్థలదాతలు